శోధించి సాధించాలి. అది ధీరగుణం, సాధారణ వ్యక్తిత్వం కల అసాధారణ వ్యక్తి. వారి మాటలు, ఆలోచనలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. వారే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వారిని మాట్లాడవలసిగా కోరుతున్నాం. ఆటో డ్రైవర్ సేవలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఆ పథకం కార్యక్రమానికి ప్రారంభించేందుకు ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, దార్శనికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ వేదిక పైన ఆసీనులైన గౌరవ మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైం గవర్నెన్స్ శాఖల మంత్రివర్యులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి, గౌరవ మంత్రి శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారికి, గౌరవ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా గారికి, ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు శ్రీ ఎంటి కృష్ణబాబు గారికి, శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారికి, లక్ష్మీ షా గారికి, కలెక్టర్ వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇతర ఉన్నతాధికారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మా ఆటో డ్రైవర్ సోదరులందరికీ, వారి కుటుంబాలకి, మీడియా మిత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. 2000 గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న